దేవుని యొక్క రక్షణ మహాసంకల్పము ఏమిటి అనంటే, మానవుని నా స్వరూపమందు నా పోలిక చొప్పున నేను నరుని కలుగజేస్తాను. ఆ నరుడు పాపములో పడిపోతాడు, నేను స్వేచ్ఛనిస్తాను. కానీ ఆ మానవుడు పాపములో పడిపోతాడు. కానీ పాపములో పడిపోయిన నరుని నేను రక్షించుకోవడానికి భూలోకానికి నరునిగా నేను వెళ్ళి వారి కొరకు రక్తాన్ని కారుస్తాను. అయితే ఎవరైతే నా కొరకు నమ్మకముగా జీవిస్తారో లోకములో ఉన్న ఆ శోధనలు జయిస్తారు. నరులైన వారు పాపాన్ని జయించే వారిగా ఉండాలి, ఈ లోక శోధనలు జయించే వారిగా ఉండాలి, సైతాను కలిగించు శోధనలు జయించే వారిగా ఉండాలి. అలాగున జయించిన వారిని నాతో పాటు నా సింహాసనమునందు కూర్చుండబెట్టుకుంటాను. యుగ యుగములు యుగ యుగాంతములు నాతో పాటు జయించిన వారు నాతో పాటు పరిపాలించాలి అనబడే ఆలోచన దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన.